రతన్ టాటా మరణం. సంవత్సరం కాకముందే టాటా గ్రూప్లో విభేదాలు అల్లంత దూరానికి వెళ్ళిపోయాయి. చివరికి కేంద్ర మంత్రులు కూడా అందులో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలాంటి వివాదాలు వచ్చాయి? టాటా గ్రూప్ టర్న్ ఓవర్ చూడండి, ఓన్లీ ప్రాఫిట్ ఇస్ 1.13 lakh crores. కానీ దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ పార్సీ కమ్యూనిటీ ఇంత చిన్న అయినప్పుడు అండ్ రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఏఆర్డి టాటా కన్నా తర్వాత ఆటోమేటిక్ టేక్ ఓవర్ ప్లాన్, సక్సెషన్ ప్లాన్ ఉండే. ఎస్పెషలీ ఫ్యామిలీ హెల్త్ కంపెనీస్లో కవిత గారు ఇది పెద్ద ప్రాబ్లం. రతన్ టాటా చనిపోయిన తర్వాత టీసీఎస్లో లే ఆఫ్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత బోల్డ్ అని చేంజెస్ అనేవి కనిపించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం, మీరు వెళ్ళి ఇంటర్వ్యూన్ అవ్వండి, దీనికి గివ్ సమ్ సొల్యూషన్ అని చెప్పడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను. గ్రూప్ వైజ్ ఇమేజ్కి ప్రాబ్లం లేదు, కానీ మీరు చెప్పినట్ల ఈ లే ఆఫ్స్ హెడ్ మోర్ టు డూ విత్ ఏఐ జనరేటెడ్ థింగ్. ఏఐ గురించి వాళ్ళు లే ఆఫ్ చేశారని చాలా క్లియర్గా చెప్తున్నారు. మిడిల్ మేనేజ్మెంట్లో లే ఆఫ్ చేశారని చెప్తున్నారు. ప్రతి ఒక్కదానికి చూసుకోవాలి అంటే చైర్మన్ అనేవాళ్ళు ఉండాలి. చైర్మన్ని దీంట్లోంచి ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనుకున్నప్పుడు సడన్గా ఇంకెవరైనా పాపప్ అవుతారా, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందా? నోయల్ టాటా ఆయనతో కెపాసిటీ లేకుంటే ఆయన ఈ షుడ్ క్విట్. ఇట్స్ రియల్ బ్లాక్ మార్క్ ఆన్ ద లీడర్షిప్. మీరు మీ ఇష్యూ మీరే దాంట్లో సార్ట్ అవుట్ చేయలేకపోతున్నాయి. యూఆర్ కాలింగ్ అ థర్డ్ పర్సన్ టు సార్ట్ ఇట్ అవుట్. And that shows that your incapability అన్నమాట. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. మన ఇంట్లో మనం రోజు వాడుకునేటువంటి ఉప్పు దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు ప్రతి కుటుంబంతో, ప్రతి ఒక్కరితో విడదీయలేని సంబంధం, అనుబంధం నెలకొంది టాటాతో. అలాంటి టాటా, రతన్ టాటా మరణం సంవత్సరం కాకముందే టాటా గ్రూప్లో విభేదాలు అల్లంత దూరానికి వెళ్ళిపోయాయి. చివరికి కేంద్ర మంత్రులు కూడా అందులో జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి శిఖరంలో నిలిచినటువంటి టాటా గ్రూపులో ఎందుకు ఇలాంటి వివాదాలు వచ్చాయి? ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎవరెవరు ఏ గ్రూపులుగా విడిపోయారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. సో టాటా అంటే అసలు పరిచయమే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి, సామాన్యుడి దగ్గర నుంచి అందరికీ కూడా టాటాతో అనుబంధం ఉంది. వాళ్ళ ప్రొడక్ట్స్ని ప్రతిరోజు వాడుతున్నారు, వాడందే రోజు గడవదు. అలాంటి రతన్ టాటా ప్రతి ఒక్కరికి దగ్గరయ్యారు. ఆయన మనకు దూరమై సంవత్సరం కూడా కాకముందే టాటా గ్రూప్లో ఎందుకు ఇలాంటి గొడవలు? యాక్చువల్గా ఏం జరుగుతోంది అక్కడ? టాటా గ్రూప్ అనగానే మనకు ఫస్ట్ ఒక మైండ్కి వచ్చే టాటా కార్లు, టాటా స్టీల్, కానీ టాటా టైటన్, తనిష్క్, బిగ్ బాస్కెట్ లాంటి కంపెనీలు, సాల్ట్ అన్నీ మా దాంట్లో మలయాళం ఉప్పు నుంచి కర్పూరం అంటాం మేము, దాంట్లో అన్నీ తయారు చేస్తారు వాళ్ళు. కానీ మొదలైంది మన అందరికి తెలుసు, చాలా హంబుల్ వేలో మొదలైంది. అది జామ్షెడ్జీ కానివ్వండి, దాదర్ ఒక 4 ఫీల్డ్స్లో వాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తా అని చెప్పి ఐరన్ అండ్ స్టీల్ ఒకటి, నెక్స్ట్ వాళ్ళు హోటల్ ఒకటి హోటల్ కడతాం మేమని చెప్పి ఉన్నా. దాని వెనుక పెద్ద స్టోరీ ఉందిలే. ఇండియన్స్ అండ్ డాగ్స్ నాట్ అలౌడ్ అని ఎవరో బోర్డు పెడితే దాదాపు ఆయనకి కోపం వచ్చి నేను హోటల్ కడతానని చెప్పి హోటల్ కట్టారు ఆ టైంలో బాంబేలో, తాజ్మహల్ హోటల్ అని ఇప్పుడున్న హోటల్. అది కాకుండా వాళ్ళు డెఫినెట్లీ కెమికల్స్లో కూడా వచ్చారు. దాని తర్వాత హైడ్రో పవర్లు కూడా వాళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ ఇనీషియల్ ఇదే ఉండారు. మనందరూ తెలుసు జంషెద్పూర్ అనగానే జంషెడ్జీ టాటా పేరుతో కట్టిన టౌన్. స్టీల్కి ఇప్పుడున్న భారత్లో ఉన్న వన్ ఆఫ్ ద లీడింగ్ స్టీల్ కంపెనీ. దాని తర్వాత యూరోపియన్ కంపెనీస్ కూడా టేక్ ఓవర్ చేశారు. కోరస్ లాంటి కంపెనీ, ల్యాండ్ రోవర్ లాంటి జేఎల్ఆర్ ల్యాండ్ రోవర్ని కూడా టాటా మోటార్స్ కొనుక్కున్నారు. బ్రిటన్లో చాలా కంపెనీలు ఇండియన్ కంపెనీస్ కొనుక్కున్నారు. అది ఆర్సెలర్ మిట్టల్ ఉండొచ్చు, వీలు ఉండొచ్చు, వేదాంత ఉండొచ్చు. కానీ టాటా గ్రూప్ అనగానే ఒక ప్రత్యేకత ఉంది గ్రూప్లో. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఫిలాంథ్రఫీ అంటే చాలా ఇష్టం. అది పార్సీస్లో ఉన్న కల్చరే. ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్లో నిజాం పరిపాలన టైంలో ఫైనాన్స్ హ్యాండిల్ చేయడానికి పార్సీస్ని తీసుకొచ్చారు ముంబై నుంచి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్. దానికోసం మన దగ్గర మీరు చూసుంటారు, సికింద్రాబాద్లో ఫైర్ టెంపుల్ ఉంది ఒకటి, మన చర్మాస్ పక్కనే, అండ్ పెద్ద పార్సీ కమ్యూనిటీ ఉంది. కానీ చాలా పార్సీ గుట్ట ఉంది. దట్ ఈస్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, కానీ ఒక టైంలో నేను దాని పక్కన మా కాలనీ ఉండే జమోస్మానే దగ్గర. సో అట్లాంటి చాలా ఎనిగ్మాటిక్ చిన్న కమ్యూనిటీ ఇది. కానీ మీరు పార్సీ దాంట్లో ఎవరు పేదోళ్ళని చూడరు మీరు, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరిని చూసుకుంటారు. వాళ్ళు ఫిలాంథ్రఫీలో వాళ్ళు నంబర్ 1 వాళ్ళు.
చాలామందికి తెలుసో తెలియదు కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెటప్ చేసింది టాటాసే. ఇప్పుడు కూడా ఫండ్ చేస్తుంది వాళ్ళే. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇప్పుడు అది గవర్నమెంట్ అండర్లో వెళ్ళిపోయింది అనుకోండి. అది కాకుండా చాలా మటుకు టాటా మెమోరియల్ బాంబే క్యాన్సర్ ట్రీట్మెంట్లో నంబర్ 1. అట్లాంటి చాలా మటుకు ఫిలాంథ్రఫిక్ ఆర్గనైజేషన్ని ఫండ్ చేసేది టాటా గ్రూప్ నుంచి వచ్చాక టర్న్ ఓవర్ ప్రాఫిట్ నుంచి ఒక పార్ట్ తీసి దీన్ని ఫండ్ చేస్తారు వాళ్ళు. నేను కూడా టాటాలో పనిచేశాను. ఐ వర్క్డ్ ఇన్ తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లాంగ్ బ్యాక్ 1988 నుంచి 90 దాకా 91 దాకా. అప్పుడు మాకు చెప్పేటోళ్ళు ఫస్ట్ ఫిలాసఫీ ఏంటంటే గ్రూప్ది, మేము ఎవరికి లంచం ఇయ్యము. ఏ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వచ్చినా కానీ ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ వచ్చినా 10 పైసలు లంచం ఇచ్చే ప్రసక్తే లేదు. యూ విల్ ఫేస్ ద కేస్, వీ విల్ ఫైట్ ద కేస్, కానీ లంచం ఇయ్యం. వాళ్ళు కూడా తెలిసిపోయింది మెసేజ్. టాటా దగ్గర వెళ్తే, టాటా కంపెనీకి వెళ్తే దొరకదు మీకు అది. నేను బెంగళూరులో అదే టైంలో ఉన్నప్పుడు టైటన్ లాంచ్ చేశారు, అదే అప్రాక్సిమేట్ అదే టైంలో అనుకోండి. అది కాకుండా వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలు అనొచ్చు, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అంటే నంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంతా. టాటా గ్రూప్ టర్న్ ఓవరే చూడండి 13.64 లక్షలు అనుకుంటాను FY25లో. వాళ్ళ ప్రాఫిట్, ఓన్లీ ప్రాఫిట్ ఇస్ 1.13 lakh crores, 1,13,000 కోట్లు వాళ్ళ ప్రాఫిట్ అన్నమాట. చాలా పెద్ద గ్రూప్. కానీ దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ పార్సీ కమ్యూనిటీ ఇంత చిన్న అయినప్పుడు, అండ్ రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ఓకే, ఆఫ్టర్ దాట్ జేఆర్డీ టాటా కన్నా తర్వాత ఆటోమేటిక్ టేక్ ఓవర్ ప్లాన్, సక్సెషన్ ప్లాన్ ఉండే, ఫస్టే ఆయన రెడీ చేసి పెట్టుకున్నారు. సో రతన్ టాటా టేక్ ఓవర్ చేశారు. రతన్ టాటా రాగానే ఆయనకి 2-3 పెద్ద ప్రాబ్లమ్స్ ఉండే ఫేస్. ఒకటి, వాళ్ళ కమ్యూనిటీలోనే ఇప్పుడు జరుగుతున్న అదే ప్రాబ్లం ఆయనకు ముందు కూడా వచ్చిందనమాట. ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేస్తున్న, నోయల్ టాటా ఫేస్ చేస్తే అదే ప్రాబ్లం అనమాట. సో రతన్ టాటా ఏం చేశారు, ఒకటి చైర్మన్ సైరస్ మిస్త్రీ మనందరికీ తెలుసు, టాటా సన్స్ చైర్మన్గా ఉన్నారు. ఆయన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకొచ్చారు. రతన్ టాటాకి ఆయనకి అసలు పడదు. దాని తర్వాత పెద్దగా ఇట్ వాజ్ అ మెస్సీ బోర్డ్ రూమ్ బ్యాటిల్, దాన్ని ఆయన తీసి కంపెనీ నుంచి బయటపడేశారు. ఆఫ్టర్ దట్ హీ పాస్డ్ అవే ఇన్ అన్ యాక్సిడెంట్, సైరస్ మిస్త్రీ. కానీ వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెద్ద షేర్ హోల్డింగ్ ఇప్పుడు కూడా ఉంది టాటాస్లో. షాపోర్జీ పలోంజీ మిస్త్రీ అండ్ సన్స్ అని చెప్పి ఐ థింక్ సబ్స్టాన్షియల్ షేర్ హోల్డింగ్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ గ్రూప్లో ప్రొఫెషనల్స్ తీసుకొచ్చారు రతన్ టాటా. వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రొఫెషనల్స్ వాజ్ చంద్రశేఖరన్. టీసీఎస్ నుంచి ఉన్న మనిషిని తీసుకొచ్చి టాటా సన్స్గా చైర్మన్గా పెట్టారు. ఆయన పోయిన తర్వాత హీ విల్ బికమ్ ద చైర్మన్ ఆఫ్ టాటా సన్స్. టాటా సన్స్ చైర్మన్గా హీ హెస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్, అంటే డౌటే లేదు. చాలా మటుకు ప్రొఫెషనలిజం తీసుకొచ్చారు. ఫ్యామిలీ కంట్రోల్ టాటా ట్రస్ట్లోనే ఉండిపోయింది. టాటా ట్రస్ట్ ఇక్కడ, దాని తర్వాత టాటా సన్స్ నెక్స్ట్, దాని కింద మొత్తం కంపెనీలని. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వచ్చిందానికి ఇప్పుడు దానికి అదే అనిపిస్తుంది ఏంటంటే, అపాయింట్మెంట్స్లో వస్తుంది. అంటే ఒక కంపెనీకి చైర్మన్, ఫర్ ఎగ్జాంపుల్ టాటా కెమికల్స్ లేకుంటే టాటా స్టీల్, అక్కడ అపాయింట్ చేసే చైర్మన్, ఎండి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి అప్రూవల్ టాటా ట్రస్ట్ ఇవ్వాలి. టాటా ట్రస్ట్ అంటే టాటా సన్స్ ప్రపోజ్ చేసి టాటా ట్రస్ట్ బోర్డ్ మీటింగ్లో పెడితే అక్కడ అప్రూవ్ అవుతుంది. అండ్ చంద్రశేఖర్ గారు ఆ మీటింగ్లో కూర్చుంటారు. కొన్ని అపాయింట్మెంట్స్ లాస్ట్ ఒక 3-4 సంవత్సరాలు జరిగిన అపాయింట్మెంట్స్లో కాంట్రవర్సీ వచ్చింది. వీళ్ళు ప్రపోజ్ చేసిన పేరు వాళ్ళు అప్రూవ్ చేయలేదు, వాళ్ళు అప్రూవ్ చేసిన పేరు వీళ్ళు తీసుకోలేదు. అక్కడే విభేదాలు వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా రతన్ టాటా గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇంత పీక్ స్టేజ్ ఆయన హీ వాస్ కంట్రోలింగ్ ఇట్ వెరీ వెల్. ఆయన ఉన్నదాకా ఎవరు నోరు తెరవలేదు. కానీ ఆయన ఏ రోజు పోయారు. ఇన్ఫ్యాక్ట్ రేపటికి, అంటే యాజ్ వీ స్పీక్, యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్, 9th of October లాస్ట్ ఇయర్లో రతన్ టాటా ఫస్ట్ యానివర్సరీ ఇప్పుడు రాబోతుంది. హీ పాస్డ్ అవే 9th of October. ఆయన ఉన్నదాకా ఈవెన్ జేఆర్డీ హ్యాడ్ అ వెరీ గుడ్ కంట్రోల్. ఎందుకంటే ఒక చిన్న కంపెనీ కాదు ఇది, ఎన్నో ఈగోస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జేఆర్డీ కానివ్వండి, రతన్ టాటా ఆల్సో హ్యాస్ టు ఫేస్ అన్ ఈగో విత్ రుసి మోడీ. అప్పుడు ఈ వాజ్ ద చైర్మన్ ఆఫ్ టాటా స్టీల్. రుసి మోడీ ఒక ఇండివిజువల్ లూస్ క్యానన్ లాగా అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ సూపర్, మ్యాన్ మేనేజ్మెంట్లో నంబర్ 1. కానీ వీళ్ళు ఎవరిని పట్టించుకోరు. నీకు లాభాలు కావాలి నేను చేసిస్తాను, ప్రాఫిట్ కావాలి నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐ టర్న్ ఓవర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై బిజినెస్. అట్లా ఒక యాటిట్యూడ్ ఉండే అనమాట. అది అందరు తట్టుకోలేరు. అది ఎస్పెషలీ ఫ్యామిలీ హెల్త్ కంపెనీస్లో కవిత గారు ఇది పెద్ద ప్రాబ్లం. అందుకు మన ఇంట్లోనే ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్నా కానీ అమ్మ నాన్నగారితో కూర్చున్నప్పుడు అసెట్ గురించి వాళ్ళు ఒక 60-70కి వచ్చినప్పుడు నేను విల్ రాయబోతున్నాను అనగానే టెన్షన్ మొదలవుతుంది. ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది. ఎవరికి ఎంత, నాకెంత, నీకెంత అని చెప్పేసి. ఇది ఒక పెద్ద కంపెనీ సెటప్లో అనుకోండి ఎట్లా ఉంటుంది. సో ఇక్కడ ఐఎస్బీలో కూడా చేసిన ఒక స్టడీలో ఫ్యామిలీ బిజినెస్ చాలా సంవత్సరాల ముందు నాకు చెప్పారు ఏంటంటే, 3rd జనరేషన్ కాగానే కంపెనీలన్నీ స్ప్లిట్ అయిపోతుందంట వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం. ఫస్ట్ జనరేషన్ గ్రాండ్ ఫాదర్ స్టార్ట్ చేశారు,
దాని తర్వాత ఫాదర్, దాని తర్వాత కొడుకులు కూతురు రాగానే అక్కడే డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ మోడర్న్ ఏజ్లో. వాళ్ళంటే ఇదేం బిజినెస్, ఇది ఏం స్టీల్ చేసుకుంటా, అది ఏం ప్రాఫిట్ ఏం లేదు, మనం కొత్త బిజినెస్ చూసుకుందాం, మనం కొత్త చూడాలి, గ్రోత్ ర్యాపిడ్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి అని చెప్పగానే ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అంటాం మనం. ఇప్పుడు టాటా ఎయిర్లైన్స్ చూడండి, ఇప్పుడు ఎయిర్ ఇండియా అని చెప్పేది ముందు టాటా వాళ్ళ ఎయిర్లైన్స్ ఉండేది. ఐ థింక్ 1953లో ఇందిరాగాంధీ గారు నేషనలైజ్ చేసి వాళ్ళని కంపల్సరీ గుంజుకున్నారు గ్రూప్ ఆ ఎయిర్లైన్ని. చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. అదర్వైజ్ డేఆర్డీ టాటా గారు ఉన్నారు కూడా చాలా సంవత్సరాల దాకా. ఐ థింక్ టిల్ 1970 హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ దట్. అట్లాంటి కంపెనీలు కూడా టాటా వాళ్ళు నడిపించారు. సో మనం ఇప్పుడు ఒక సాల్ట్ నుంచి స్టీల్ అని చెప్పేటప్పుడు వాళ్ళ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఎట్లా గ్రో అయ్యారు చూడండి, వాళ్ళ న్యాచురల్ గ్రోత్ వాళ్ళది. తనిష్క్ లాంటి ప్రోడక్ట్, టైటన్ లాంటి వాచెస్, ఒక స్టాండర్డ్ ఇండస్ట్రీ నార్మ్ అయిపోయింది. టైటన్ వాచ్ అని ముందు హెచ్ఎంటీ వాచ్ అంటుంటే తర్వాత టైటన్ వాచ్ వచ్చింది, ఒక నార్మ్ అయిపోయింది అనమాట. అట్లాంటి దాంట్లో ఈ కొట్లాట జరగడంలో చాలా మట్టుకు పెద్ద గవర్నమెంట్ని కూడా ప్రాబ్లంలో తీసుకొచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నారంటే టాటా సన్స్ నుంచి ఒక పబ్లిక్ ఇష్యూ రాబోతుందని ఒక రూమర్ ఉంది ఒకటి. వాళ్ళు మొత్తం కంపెనీ కాకపోతే అట్లీస్ట్, ఎందుకంటే ఇండివిజువల్ కంపెనీస్ ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు టాటా స్టీల్ కానివ్వండి, మిగతా కంపెనీలు కానీ. సో ఈ పబ్లిక్ ఇష్యూ రాబోతుంది. అది కాకుండా ఈ బోర్డ్ బ్యాటిల్లో మొత్తం కంపెనీ ఇమేజ్ దెబ్బతింటుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇది ఇండియన్ కంపెనీ కాదు ఒకటేది, విదేశాల్లో చాలా కంపెనీలు ఉన్నాయి. టీసీఎస్ ప్రతి రాజ్యంలో ఉంటుంది. ఇట్లాంటి టైంలో యు ఆర్ స్పాయిలింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పి గవర్నమెంట్ నిన్న రాత్రి వీళ్ళు నోయల్ టాటా, చంద్రశేఖరన్ అండ్ అదర్ ట్రస్టీస్ అందరు వెళ్ళి కలిసి అమిత్ షాని కలిశారంట. ఎందుకంటే మోదీ గారు కలవరు డైరెక్ట్గా, సో అమిత్ షాని కలిశారు. అండ్ మోరల్స్ అమిత్ షా ఏం చెప్పారంటే సార్ట్అవుట్ చేయమని చెప్పారంట. ఇప్పుడు న్యూస్ పేపర్ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయండి, యూ సార్ట్ ఇట్ అవుట్, మీరు ప్రాబ్లం క్రియేట్ చేయకండి. ఎందుకంటే ఇది కొలాప్స్ అయితే టాటా గ్రూప్ ఇమేజ్ దెబ్బతింటే మొత్తం ఇండియన్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, స్టాక్ మార్కెట్ దెబ్బతింటుంది, ఒక చైన్ లాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇట్ ఈస్ గోట్ ఏ మేజర్ రియాక్షన్. మనకు ఒక ప్యారలల్ చూడాలంటే కవిత గారు, సత్యం కంప్యూటర్స్ కంట్రవర్సీ జరిగినప్పుడు మనందరూ తెలుసు రామలింగరాజు గారు ఇల్లీగల్గా ఉన్న యాక్టివిటీస్ చాలా చేశారు. బ్యాంకులు ముంచలేదు, అదొకటి మంచి పని చేశారు ఆయన. మిగతా చేశారు ఏంటంటే సేల్స్ ఇన్ఫ్లేట్ చేశారు, ప్రాఫిట్స్ ఇన్ఫ్లేట్ చేశారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒకసారి మీరు లిస్ట్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. ఇదంతా చాలామంది చేస్తారు, లేనిపోయిన సేల్స్ చూపిస్తారు. ఎందుకంటే యూ హావ్ టు కీప్ అప్ విత్ ద స్టాక్ మార్కెట్. అప్పుడు ఇన్ఫోసిస్ పైకి వెళ్తుంది, టీసీఎస్ పైకి వెళ్తుంది, కానీ ఆయన కూడా మొదలుపెట్టారు. నెక్స్ట్ ఇయర్ రావాల్సిన సేల్స్కి ఇప్పుడే పెట్టేశాడు ఇన్వాయిస్ అని. మనందరికీ తెలుసు పెద్ద హిస్టరీ అది. ఆయన దాని తర్వాత జైల్లో వేశారు, చాలా సంవత్సరాలు జైల్లో ఉన్నారు ఆయన. అప్పుడు ఏం చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సత్యం కొలాప్స్ అయిందని తెలియదు, కానీ పెద్ద గ్రూప్, అది చిన్నది కాదు ఆ టైంలో. ఐ థింక్ ఇట్ ఇస్ 3rd or 4th లార్జెస్ట్ అనుకుంటాను ఆ టైంలో సాఫ్ట్వేర్ కంపెనీ. ఏం చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఐఎమ్ నాట్ షూర్ హూ వాజ్ ద చైర్మన్, బట్ ఐ థింక్ ఇట్ వాస్ కామత్ హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ దాట్, పారేఖ్, HDFC. వీళ్ళని అపాయింట్ చేసి ఒక కమిటీని పెట్టి మీరు మొత్తం కంపెనీని నడిపియండి కొన్ని రోజులు. నౌ దట్ రామలింగరాజు నాట్ దే, సైనింగ్ అథారిటీ ఎవరు, డే టు డే మేనేజ్మెంట్ ఎవరు, ఎంప్లాయీస్కి వాళ్ళ చెక్స్, వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఆపేశారండి. ఆలోచించండి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి, సురేష్ గారు నేను పెట్రోల్ బంక్కి వెళ్తే మా క్రెడిట్ కార్డ్ తీసుకుంటలేరు బికాజ్ ఇట్ లింక్ టు ద కంపెనీ అకౌంట్, ఏమైనా చేస్తారంటే దెన్ ఐ స్పోక్ టు సంబడీ హూమ్ ఐ నో ఇన్ మా ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్లో ఉన్న కొంతమంది మాట్లాడి 3rd డే అది రిస్టోర్ చేశారు వాళ్ళు. అంత దెబ్బతింటుంది. ఆలోచన రేపు టాటాతోనైతే అంటే టాటా కంపెనీ ఎంప్లాయీస్ మీద బాధ ఇది ఇంపాక్ట్ ఉంటుందని. సో సత్యం ఏం చేశారు దాని తర్వాత, దెన్ దే ఇన్వైటెడ్ ఆనంద్ మహీంద్రా, రండి టెక్ మహీంద్రా వాళ్ళు వచ్చి మీరు టేక్ ఓవర్ చేసుకోండి, లయబిలిటీస్ మనం డిసైడ్ చేద్దాం, క్లీనప్ ద అకౌంట్ కంప్లీట్గా, బ్యాలెన్స్ షీట్ క్లీనప్ చేయండి, దాని తర్వాత కంపెనీ దాట్స్ హౌ సత్యం కంప్యూటర్స్ బికేమ్ టెక్ మహీంద్రా అనమాట. దాంతోపాటు వాళ్ళకు ఆ బహదూర్పల్లిలో ఉన్న ల్యాండ్ కూడా వాళ్ళకి టెక్ మహీంద్రా యూనివర్సిటీగా వాడుకుంటున్నారు ఇప్పుడు. దాట్ సత్యం నాలెడ్జ్ సెంటర్ ఉండే ముందు. సత్యం ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే టాటాలో కూడా జరగకూడదు అని చెప్పి గవర్నమెంట్ ముందే ప్రయత్నాలు మొదలుపెట్టారు. యూజువల్లీ వీళ్ళు కొట్టుకుంటే ఏం చేస్తారంటే బోర్డు రూమ్లో కొట్టేసుకొని అక్కడే పెద్ద కొట్లాడైపోతుంది, కానీ స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చెప్పారు, మీరు రండి ఢిల్లీకి కూర్చుందాం మాట్లాడదాం అని చెప్పి బహుశా హాఫ్ అన్ అవర్, నిన్న టెలివిజన్ షార్ట్స్ అయితే కనిపించింది, 10-15 కార్లు పోయినాయి నిన్న అమిత్ షా రెసిడెన్స్ లోపలికి. సో దాని తర్వాత జరిగిన మాటలు ఇవాళ పొద్దున్న వచ్చిన దాంట్లో మోర్ ఆర్ లెస్ యూ సార్ట్ ఇట్ అవుట్ అని చెప్తారు. కానీ ఈ ప్రాబ్లం అంత జల్దీగా వెళ్ళిపోదు, ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్ అనగానే ఇది పెద్ద ఇష్యూ. ఏంటంటే ప్రొఫెషనల్స్ తీసుకొచ్చినప్పుడు నేను చెప్పినట్లు వారెవడు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి మా నాన్నగారి కంపెనీ, మా గ్రాండ్ ఫాదర్ కంపెనీ, కొత్తోడు వచ్చి కొత్త రూల్స్ పెడుతున్నాడు, మేము అంగీకరించాం. ఇది ప్రాబ్లం అన్నమాట. యూజువల్గానే ఒక సామెత ఉంటుంది, టూ మెనీ హెడ్ స్పాయిల్ ద డిష్ అని, టూ మెనీ కుక్ స్పాయిల్ ద బ్రాత్ అని ఇంకోటి కూడా ఉంది. యాక్చువల్లీ ఇట్స్ కరెక్ట్. ఎందుకంటే
ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని పెట్టినప్పుడు మీరు ఇది వరల్డ్ వైడ్ చూడొచ్చు. వరల్డ్లో అన్నిటికంటే ఎక్కువ ఫ్యామిలీ హెల్డ్ కంపెనీస్ ఉన్నది టైవాన్లో. ఇది నాకు ఇక్కడ లోకేశ్వరరావు అని చెప్పి లోకేష్ మిషన్ టూల్స్ బాస్ ఒకసారి చెప్పారు. ఇప్పుడు కాదు, నా నాన్ని 22 సంవత్సరాల ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు నాకు ఈ మాట. సురేష్ గారు, ఇది తెలుసా మీకు, లోకంలో అన్నిటికంటే ఎక్కువ ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్స్ తైవాన్లో ఉందని చెప్పారు. ఎందుకంటే మెషిన్ టూల్స్, జపాన్లో కూడా మెషిన్ టూల్స్ ఆర్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్, జపాన్, తైవాన్ అంతా. ఈ మిషన్ టూల్స్ అనేది ఒక ఫ్యామిలీ సీక్రెట్ లాగా. దాంట్లో ఉన్న సిఎన్సీ మిషన్స్ కానీ దాంట్లో ఉన్న మిగతా అన్ని ఫ్యామిలీ టు ఫ్యామిలీ, జనరేషన్ టు జనరేషన్ పాస్ ఓవర్ చేస్తారు. కొన్ని 6 జనరేషన్లు 7 జనరేషన్ నుంచి ఉన్నాయి కంపెనీ. సో వాళ్ళు బయట వాళ్ళని రానియరు. మేనేజర్ లెవెల్ ఉంటారు కానీ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు ఎప్పుడు. దానికి ఒక ఉంది. సో హీ వాజ్ జస్టిఫైయింగ్ వై ఇట్ ఇస్ లైక్ దట్ హియర్ ఆల్సో ఇన్ ఇండియా అని చెప్పి చెప్తున్నాను. కొన్ని ఇండస్ట్రీస్ అట్లా ఉంటుంది, అన్నీ అట్లా ఉండాలని లేదు. ఇప్పుడు మీరు గోల్డ్ బిజినెస్ తీసుకోండి, జాయ్ ఆలుకాస్ కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, మీరు 2nd, 3rd జనరేషన్ వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ మార్కెట్లో. వాళ్ళ దాంట్లో ఫాదర్ తర్వాత గ్రాండ్ ఫాదర్, ఫాదర్ సన్, కొడుకులు వచ్చేసారు. మళ్ళీ దాని రేపు వాళ్ళ పిల్లలు. సో ఆ బిజినెస్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే దట్ ఇస్ అ ప్రొఫెషనల్ బిజినెస్ కాదు, ఇట్స్ అ ఫ్యామిలీ రన్ కన్సర్న్. కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడిపిస్తున్నప్పుడు, ఒక స్టీల్ కంపెనీ నడిపిస్తున్నప్పుడు, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ నడిపిస్తున్నప్పుడు, లేకుంటే ఈవెన్ సాల్ట్ తయారు చేసే కెమికల్స్ కంపెనీ నడిపిస్తున్నప్పుడు కూడా యూ నీడ్ టు హ్యావ్ ప్రొఫెషనల్ మేనేజర్స్. ఆ ప్రొఫెషనల్ మేనేజర్స్ తీసుకొచ్చినప్పుడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఒక మనిషి చాలా సూపర్ స్టార్గా ప్రూవ్ అయ్యి చంద్రశేఖర్ లాంటి మనిషి బయట నుంచి తీసుకొచ్చి దాన్ని టీసీఎస్లో పెట్టిన తర్వాత టీసీఎస్ నుంచి ఈ వాజ్ ప్రమోటెడ్ బై రతన్ టాటా. ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెఫినెట్ వస్తుంది. కానీ అది కంపెనీని ఇంపాక్ట్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. కంపెనీని ఇంపాక్ట్ చేస్తే నేను చెప్పినట్ల ఒకటి ఎంప్లాయీస్ మొరల్ దెబ్బతింటుంది. ఏంట్రా వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు, నా కంపెనీ ఉంటుందా లేదా అని చెప్పి డౌట్ వస్తుంది. చిన్న కంపెనీ కాదు కదా, 13 లక్షల కోట్లు అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ కంపెనీ. వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇస్ 34 లక్షల కోట్లు. దట్ ఇస్ ద షేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీస్. సో ఐ థింక్ మోర్ ఆర్ లెస్ టాటాస్ సార్ట్అవుట్ చేసుకుంటారు, ఇది పెద్ద ఇష్యూ కాదు. కానీ నెక్స్ట్ టైం నోయల్ టాటాకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నోయల్ టాటా ద హాఫ్ బ్రదర్ ఆఫ్ రతన్ టాటా. ఆయనకి ప్రాబ్లం ఏంటంటే, ఆయన రతన్ టాటా లాగా ఒక ఆరా లేదు ఆయనకి. రతన్ టాటా నడుచుకుంటూ పోతే కూడా నాకు కూడా గుర్తుంది, ఆల్మోస్ట్ అబౌట్ 8-9 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు ఐ వాజ్ అట్ కాన్ఫరెన్స్ ఇన్ ముంబై. ఓకే, మన పిరామల్ గ్రూప్ వాళ్ళ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు సిఎస్ఆర్ మీద. సో ఐ హ్యాడ్ గాన్ దేర్ అండ్ ఆ కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు ఐ వాజ్ సిట్టింగ్ ద లాస్ట్ రో, ఎందుకంటే నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సో అక్కడ మాట్లాడుతున్నారు, గీతాంజలి కిర్లోస్కర్, వాళ్ళు వీళ్ళు, మిస్సెస్ పిరామల్ అందరు మాట్లాడుతున్నారు. సడన్గా ఒక మనిషి నడుచుకుంటూ వచ్చి పక్కన వచ్చి కూర్చున్నారు. నేను కూడా గమనించలేదు ఎక్కువ, నేను నా ఫోన్లో చూస్తూనే ఉన్నాను అక్కడ ఏదో స్పీచ్ నడుస్తుందని. ఒక 400 మంది ఉన్నారు హాల్లో, పిరమల్ టవర్స్లో. సడన్గా చూస్తే రతన్ టాటా పక్కన కూర్చున్నారు. క్వైట్, ఎవరు లేరు, నో చంచాస్, నథింగ్. సడన్గా కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు ఫ్రంట్ నుంచి, వచ్చి సార్ ప్లీజ్ కమెంట్. ఈ సార్ నో అన్కంఫర్టబుల్ ఇయర్ అన్నారు. లేదు సార్ అని చెప్పి తీసుకెళ్ళారు. ఆయనకు నడవడానికి కొంచెం ప్రాబ్లం ఉండేది, దట్ టైమ్ హీ హెడ్ వాకింగ్ ఇష్యూ. సో అంత హంబుల్ అయిన మన దాని తర్వాత నేను కలిశాను. ఇప్పుడు కూడా నా దగ్గర ఫోటో ఉంది ఆయనది, దట్ ఐ షుక్ హ్యాండ్స్ విత్ హిమ్ అండ్ గేవ్ హిమ్ అ బుక్ ఆల్సో విచ్ హ్యాడ్ విత్ మీ. హంబుల్నెస్ అంటే ఆయన అక్కడొక్కడ, నేను ఈవెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ తాజ్లో కూడా చూశాను అప్పుడప్పుడు. అంత మన చాలా దూరంలో చూస్తాను, ఎందుకంటే ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ద గ్రూప్, అంత ఈజీగా యాక్సెస్ లేదు మనకి. కానీ ఒక హంబుల్నెస్ అది టాటాస్లో ఉంది. నేను ముందే చెప్పాను మీకు, చూడండి వాళ్ళు ఎంప్లాయీస్ని ట్రీట్ చేసేది. ఇప్పుడు దాకా నేను చెప్తూనే వస్తున్నాను, హెచ్ఆర్ స్టాండర్డ్స్ అంటే టాటా దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఎంప్లాయీని చూసుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ కల్చర్ ఆఫ్ దట్ గ్రూప్. సో అట్లా ఉన్న గ్రూప్ని మీరు ఇట్లా కొట్లాడి మీరు స్ప్లిట్ చేస్తే బాగుండదని చెప్పి గవర్నమెంట్ ఒక రోల్ తీసుకొని ఇవాళ నిర్మలా సీతారామన్ని కలుస్తున్నారు. దెన్ దే మీటింగ్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫీషియల్స్. ఓ హై లెవెల్ క్లియరెన్స్ వచ్చేస్తే దెన్ బోర్డుకి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తారు ఒకసారి. బోర్డులో ఉన్న అంతంతా రతన్ టాటా, జేఆర్డీ టాటా వాళ్ళ కజిన్స్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు ఇప్పుడు గ్రూప్లో. వాళ్ళని కూడా ఒక బహుశా పిలిచి వాళ్ళు కూడా ఉన్నారనుకుంటాను నిన్న ఢిల్లీలో, వార్నింగ్ ఇస్తారు. మీరందరూ ఐదర్ షిప్ అప్ ఆర్ షేప్ అవుట్ అంటారు ఇంగ్లీష్లో, గెట్ అవుట్, లేకుంటే బోర్డు నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు కొత్త వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు. సో రతన్ టాటా లెగసీ ఒక సంవత్సరానికి వచ్చి, ఎందుకంటే 10వ తారీఖు దేర్ ఇస్ అ టాటా ట్రస్ట్ మీటింగ్, బోర్డ్ మీటింగ్. దాంతో నీ కొట్లాడంతా మొదలైంది. భయం ఏంటంటే చంద్రశేఖర్ గారికి దట్ ఆ బోర్డ్ మీటింగ్లో బహుశా ఇన్ని తీసేస్తారేమో అని చెప్పి, దే విల్ నాక్ హిమ్ అవుట్ ఆఫ్ ద చైర్మన్షిప్ ఆఫ్ టాటా సన్స్. అది పెద్ద భూకంపం వస్తుంది ఇండియన్ కార్పొరేట్ హిస్టరీలో. ఇప్పుడు అది జరగదు. ప్రతి ఈ యాక్టివిటీ అంతా జరిగిన తర్వాత, అమిత్ షా లెవెల్ దాకా వెళ్ళిన తర్వాత, ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. గవర్నమెంట్ కూడా చాలా పొలిటికల్గా మెచ్యూర్గా యాక్ట్ చేశారు.
ఇది ఒక్క ప్రాబ్లం కాదు, నేను చెప్పిన చూడండి కవిత గారు, ఇది ఫ్యామిలీస్లో జరుగుతుంది. రేమండ్స్లో చూడండి, వాళ్ళ నాన్నగారిని తీసి ఇంటికి బయట పడేశారు సింఘానియా. అది అంబానీ సైతం మనం చెప్పక్కర్లేదు. ధీరుభాయ్ అంబానీ పోయిన తర్వాత ఏం జరిగింది మన అందరూ తెలుసు, అనిల్ అంబానీ అండ్ ముఖేష్ అంబానీ. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్స్ ఇప్పుడు చాలామంది స్మార్ట్ అయిపోయారు. ఫ్యామిలీ కౌన్సిల్స్ పెడుతున్నారు, ముందే డిసైడ్ చేస్తున్నారు. మేము బతుకున్నప్పుడే నేను ఈ కంపెనీని స్ప్లిట్ చేయబోతున్నాను, నీకు ఇది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నీకు ఇది తీసుకో. మన భాషలో చెప్పాలంటే వీలునామా రాసుకోవడాలు. కరెక్ట్, వీళ్ళే అది యాక్చువల్ వీళ్ళు రాస్తారు. కానీ కార్పొరేట్ అది కంపెనీ దాంట్లో ఒక ఎగ్జిక్యూట్ చేయడానికి మనుషులు ఉండాలి. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్స్ ఈ టాటా ట్రస్ట్లోనే ఈజ్ ఎగ్జిక్యూటర్ ఆఫ్ ద విల్ ఆఫ్ రతన్ టాటా. ఆయన ఎగ్జిక్యూట్ చేయాలి విల్ అన్నమాట. సో అట్లాంటి పరిస్థితులు ఇంత పెద్ద కాంగ్లామరేట్ ఉన్నప్పుడు రేపు మీరు ఇంకా 2 జనరేషన్ తర్వాత ఆలోచించండి, ఎంతమంది పిల్లలు వస్తారు వీళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు కొత్త కొత్త ఐడియాలు తీసుకొస్తారు, వీరెవడరా అని చెప్తారు. అది కదా, ఈవెన్ రతన్ టాటా అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నాడు, నాయుడు అని చెప్పి, మీకు గుర్తుంటుంది, యంగ్ ఫెలో, ఇట్స్ లైక్ 23 ఐ థింక్ నౌ. ఆయన ఒక బోర్డుకి అపాయింట్ చేశారు. ఈ వాజ్ మేడ్ పుట్ ఇన్ వన్ ఆఫ్ ద బోర్డ్స్ యాక్చువల్లీ, కుక్కల కోసం అంతా ఈ మేడ్ ద బెల్ట్ ఫర్ ద డాగ్స్ అండ్ ఆల్, స్ట్రీట్ డాగ్స్ కోసం, స్ట్రీట్ డాగ్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్ రతన్ టాటా వాజ్ వెరీ పర్టికులర్. సో అట్లాంటి ఒక మనిషిని వాళ్ళ లెగసీ మెయింటైన్ చేయాలంటే డెఫినెట్లీ టాటా వాళ్ళు వాళ్ళ గేమ్ ప్లాన్ మార్చుకోవాలి, వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి గవర్నమెంట్ చెప్పినట్లు నడవాలి. అండ్ ఐ థింక్ ఫర్ వన్ థింగ్, నేను ఎవరు డిసిషన్ తీసుకున్నారో తెలియదు కానీ దట్ బిఫోర్ ద ప్రాబ్లమ్ హ్యాపెన్స్ సార్ట్ అవుట్ అయిపోయింది అనుకుంటాను నేను. కాకపోతే ఇప్పటిదాకా ఇలాంటి మీరు చెప్పినట్టుగా ఇంత పెద్ద కార్పొరేట్ స్థాయిలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరున్నటువంటి ఒక కంపెనీలో ఇంత వర్టికల్ స్ప్లిట్ అవ్వడం, అందులోనూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం, మీరు వెళ్ళి ఇంటర్వ్యూన్ అవ్వండి, దీనికి గివ్ సమ్ సొల్యూషన్ అని చెప్పడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను. అది కూడా రతన్ టాటా చనిపోయిన తర్వాత టీసీఎస్లో లే ఆఫ్స్ అనేవి వచ్చాయి, ఆ తర్వాత బోల్డ్ అని చేంజెస్ అనేవి కనిపించిన తర్వాత వెరీ రీసెంట్గా అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్, అది కూడా టాటాకి రిలేటెడ్, ఎయిర్ ఇండియా రిలేటెడ్ అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనం టాటా గురించి మాట్లాడుకుంటున్నాం, ఇన్ బ్యాడ్ టర్మ్స్ అనేది కూడా మాట్లాడుకోవడం వినిపిస్తోంది మనకు. ఎయిర్ ఇండియా క్రాష్ అనేది ఓకే, ఇట్ వాజ్ అ బ్యాడ్ ఇమేజ్ ఫర్ రతన్ టాటా, నాట్ రతన్ టాటా, యాజ్ టాటా యాజ్ అ గ్రూప్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు టేక్ ఓవర్ చేసుకొని కొంచెం అప్గ్రేడ్ చేస్తున్న టైంలో క్రాష్ జరిగింది. అది టెక్నికల్ ఫాల్టో ఏమో మనకు తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది అనమాట. కానీ గ్రూప్ వైజ్ ఇమేజ్కి ప్రాబ్లం లేదు. కానీ మీరు చెప్పినట్ల ఈ లే ఆఫ్స్ హ్యాడ్ మోర్ టు డూ విత్ ఏఐ జనరేటెడ్ థింగ్. ఏఐ గురించి వాళ్ళు లే ఆఫ్ చేశారని చాలా క్లియర్గా చెప్తున్నారు. మిడిల్ మేనేజ్మెంట్లో లే ఆఫ్ చేశారని చెప్తున్నారు. దానికి యూఎస్లో ఐ థింక్ దే ఈవెన్ గాట్ ఎ షోకాస్ నోటీస్ ఆల్సో, యూఎస్ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు, మీరు కరెక్ట్గా టర్మినేట్ చేయలేదని చెప్పేసి మిడిల్ మేనేజ్మెంట్ లెవెల్లో. అక్కడ అమెరికన్ సిటిజన్స్ని చాలామందిని టర్మినేట్ చేశారు వాళ్ళు, ఇండియాలో ఒకటే కాదు. కానీ ఇంతమందిని ఎంప్లాయ్ చేస్తున్నప్పుడు ఒక 4%, 5% తీసేసినప్పుడు చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు ప్రాఫిటబిలిటీ మీద మీ నిఘా మొత్తం దాని మీద ఉంటుంది. నేను ఎంత ప్రాఫిట్ అనగానే మీరు యు టేక్ ద ఐస్ ఆఫ్ ద బాల్ అంటారు ఇంగ్లీష్లో. మీరు అంతా పక్కన పెట్టి ఒకసారి ఎథిక్స్ కూడా పక్కన పెట్టి పోనీ రామలింగరావు చేసినట్లు నేను కూడా చేస్తానంటే దెన్ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. అఫ్కోర్స్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటుంది, ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆడిట్ అన్నీ ఉంటుంది. సత్యంలో కూడా ఆడిట్ ఉండే కదా, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఏం చేశారు మన అందరికి తెలుసు, వాళ్ళు కూడా వీళ్ళతో ఆడుకున్నారు, గేమ్ ఆడుకున్నారు. సో అది కాకుండా ఉండడానికి మీరు చెప్పినట్లు సడన్గా ఒక బ్యాడ్ న్యూస్ ఒకటేసారి వస్తున్నప్పుడు ఇట్ కమ్స్ ఇన్ అ ఫ్లడ్ అంటారు ఇంగ్లీష్లో. ఎగ్జాక్ట్లీ, అది ఓకే, అది అయితే అన్ని కుటుంబాలు కూడా మనకు కూడా ప్రాబ్లమ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటేసారి వస్తుంది ప్రాబ్లమ్స్ అని, మరి తర్వాత అది సద్మని పడుతుంది, దెన్ ఎవ్రీథింగ్ గోస్ బ్యాక్ టు నార్మల్. ఇది కూడా బహుశా అదే ఉండొచ్చు. ఇంగ్లీష్లో అంటారు స్టామ్ ఇన్ టీ కప్ అంటారు, బహుశా అదే టీ కప్లో తుఫాను అక్కడ ఉండిపోయి మళ్ళీ తర్వాత సార్ట్ అవుట్ చేసుకుంటారు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ తిరిగి అక్కడికి వస్తుంది. ఏంటి, మీరు బయట నుంచి ప్రొఫెషనల్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మటుకు ఫ్యామిలీ కన్సర్న్స్ ఏం చేస్తారంటే మీకు ₹100 ఒక వౌచర్ సైన్ చేయడానికి కూడా అథారిటీ ఇవ్వరు. ₹1,00,000 చెక్ పక్కన పెట్టండి, ₹100 అథారిటీ కూడా ఉండదు సైన్ చేయడానికి వౌచర్. అట్లాంటి దానికి ఒక దృష్టిబొమ్మలాగా ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టడం ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ టైం. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాల్సి వస్తుంది. ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్స్లో మీరు ఓవరాల్ సూపర్విజన్ చూసుకోండి అంతే. సో మన దగ్గర ఉన్న తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న తెలుగు కంపెనీస్ కూడా చాలా మటుకు ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్స్. ఫస్ట్ జనరేషన్ ఓకే, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ యూఎస్లో ఉండిపోతారేమో, వాడు రాడు కూడా ఇక్కడికి, నాకేం ఇంట్రెస్ట్ లేదంటారు. నేను చాలామంది బిజినెస్ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటాను, సీఈఓ కానీ ఎండీ కానీ వాళ్ళ లెవెల్లో. దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అదే అన్నారు, నెక్స్ట్ జనరేషన్కి ఇంట్రెస్ట్ లేదండి, ఈ బిజినెస్ ఇక అమ్మేసి వెళ్ళిపోతామని, లేకుంటే ఇంకా ఎవరికైనా ప్రొఫెషనల్స్ వచ్చి వాళ్ళు చూసుకుంటారని చెప్పి. అది జరుగుతుంది. దట్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్ అప్. అది ఇంకా
ఇంకో 2 జనరేషన్ అయితే అది ఇంకా చాలా యాక్సిడెంట్ అయిపోతుంది. బహుశా కంపెనీ డిజాల్వ్ అయిపోయి ఇంకొక రూపంలో వస్తుందేమో, మారి ఇంకో కొత్త అవతారంలో వస్తుందేమో. మీరన్నట్టుగా డిజాల్వ్ అవ్వకుండా ఉండడానికి, ఈ డిస్ప్యూట్స్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతోంది అనుకున్నప్పుడు వాళ్ళంతట వాళ్ళకి ఒక అడ్వైజరీ బోర్డో లేకపోతే ఇలాంటి డిస్ప్యూట్స్ని క్లియర్ చేయడానికి ఇంటర్నల్గా జరగడానికి అనేది మెకానిజం ఉంటుంది. బట్ ఆ బియాండ్ వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు ఒక హ్యాండ్స్ అప్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అన్నప్పుడు ఇప్పుడు ఒక స్ప్లిట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత రేపు పొద్దున ఈ వార్త ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు, దట్ రీచెస్ టు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా వెళ్ళింది అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కటి దాని మీద మనం ఈ మధ్య ఏం జరిగినా కానీ స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది అనుకో. మీరు యాపిల్ చూడండి, జాన్ స్కల్లీ వాజ్ కిక్డ్ అవుట్. జాన్ స్కల్లీని తీసుకొచ్చినప్పుడు స్టీవ్ జాబ్స్ని కిక్అవుట్ చేశారు కంపెనీ నుంచి. ఎంప్లాయీ బాస్ని కిక్అవుట్ చేశారు కంపెనీ నుంచి. ఆయన వెళ్ళి పిక్సార్ పెట్టుకున్నారు, దాని తర్వాత తిరిగి వచ్చారు. దెన్ ఈ బిల్డ్ గ్రేట్ ప్రోడక్ట్స్ స్టీవ్ జాబ్స్, నో డౌట్. కానీ జరిగింది చూడండి అక్కడ కూడా. ఫోర్డ్లో కూడా అంతే. యూ లుక్ ఎట్ ఫోర్డ్ కంపెనీ టుడే, ఫోర్డ్కి అసలు వాళ్ళ ఫ్యామిలీ కంట్రోల్ లేదు కంపెనీ మీద. అది మీరు ఈవెన్ లూయి వితాన్ చూడండి, పెద్ద పెద్ద గుచ్చి లాంటి ప్రోడక్ట్స్ చూడండి, దే ఆర్ ఆల్సో సేమ్ ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్. ఇంటర్నేషనల్ లెవెల్లో తక్కువ కాదు ఇది, అక్కడ కూడా కొట్లాడుంది. అక్కడ ఇంకో లెవెల్లో కొట్లాడు ఉంటుంది. అక్కడ మోర్ పెళ్లి కాకుండా దాని తర్వాత డివోర్స్ జరిగిన దాని తర్వాత వాళ్ళ దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి, అది చాలా మట్టుకున్నాయి. కానీ మన దాంట్లో ఇప్పుడు వేణు శ్రీనివాసన్ గారు, ఈజ్ ఫ్రమ్ టీవీఎస్, ఈజ్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ టాటా ట్రస్ట్. ఆయన దీనికోసం తీసుకొచ్చారు రతన్ టాటా, బికాజ్ ఒక మెచ్యూర్ హెడ్. ఆయనకు టీవీఎస్లో ఉన్న ప్రాబ్లమ్ సపరేట్, అది అక్కడ ఇంకో ఇష్యూ ఉంది అక్కడ. కానీ ఆయన ఇక్కడ వచ్చి కూర్చొని కూడా ఈజ్ ట్రైంగ్ టు సార్ట్ అవుట్ ద ఇష్యూ అనమాట. సో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దీంట్లో కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కొంచెం మంది బిహేవ్ చేస్తారు, వాళ్ళకి నచ్చలేదని చెప్పి టాటా ట్రస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఆర్ బికమింగ్ మోర్ దెన్. ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ డైరెక్టర్ అనగానే స్లీపింగ్ పార్ట్నర్ లాగా ఉంటారు, పక్కన ఉంటారు, వాళ్ళు ఏం చేయరు, దే ఆర్ నామకే వాస్తే అక్కడ. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా సత్యం కొలాప్స్ తర్వాత వాళ్ళు కూడా తెలిసిపోయింది, మా మీద రేపేమైనా అయితే మా మీద కూడా చర్యలు ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా యాక్టివ్ అయిపోతున్నారు. సో బహుశా టాటా ట్రస్ట్లో కూడా అదే జరిగింది. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కూడా కొంచెం సీరియస్గా వాళ్ళ రోల్ తీసుకుంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ థింక్ దిస్ ఈజ్ అ గుడ్ లెసన్. బిజినెస్ స్కూల్స్లో నేర్పియాల్సింది ఇది. అంటే హౌ కెన్ ఎ కంపెనీ వాళ్ళ ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటున్నారు అనేది ఒక లెసన్గా నేర్పియాల్సింది బిజినెస్ స్కూల్స్లో, ఎంబీఏ స్కూల్స్లో. ఇంతకుముందు జరిగినటువంటి ఈ గొడవలు అంబానీ ఫ్యామిలీలోనే మనం చూసాం. ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ముఖేష్ అంబానీకి, ఆ తర్వాత అనిల్ అంబానీకి ఏమైంది, ఎవరు ఎదిగారు అనేది, ఆ తర్వాత ఎవరు కంప్లీట్గా క్రైసిస్లోకి వెళ్ళిపోయారు, ఎకనామికల్గా వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఉంది అని. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సమ్వన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదానికి చూసుకోవాలి అంటే చైర్మన్ అనేవాళ్ళు ఉండాలి. చైర్మన్ని దీంట్లోంచి ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనుకున్నప్పుడు సడన్గా ఇంకెవరైనా పాపప్ అవుతారా, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందా, ఏం జరుగుతుంది? ఒక అల్టిమేట్గా ఒక కంక్లూజన్ రావాలి అంటే టాటా ట్రస్ట్ బోర్డ్ October 10th కూర్చుంటోంది కాబట్టి. నోయల్ టాటా ఆయనతో కెపాసిటీ లేకుంటే ఆయన ఈ షుడ్ క్విట్ సీరియస్లీ. ఆయన ఇండివిజువల్ కంపెనీస్ నడిపేయాలో ఈజ్ వెరీ గుడ్. ట్రెంట్ కానివ్వండి, స్టార్ సూపర్ మార్కెట్స్ కానివ్వండి, ఈవెన్ 2-3 చిన్న బ్రాండ్స్ అని నడిపిస్తున్నారు ఇండివిజువల్గా. ఈజ్ డూయింగ్ వెల్ దేర్. ఆయన సిస్టర్ కూడా వాళ్ళతో ఉన్నారు. కానీ ఆయనతో కాకపోతే దెన్ ఇట్స్ అ బిగ్ ఇష్యూ. దాని ఫ్యామిలీలు ఎక్కడ, ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద పేర్లు రేవు, ఇంకా అయిపోయినాయి. విత్ రతన్ టాటా దట్ బిగ్ నేమ్స్ డైడ్ ఆఫ్. నోయల్ టాటాని మార్కెట్లో ఎవరు గుర్తుపట్టారు కూడా. ఎయిర్పోర్ట్లో నడుచుకుంటే పోతే కూడా ఎవరు గుర్తుపట్టారు. ఈజ్ అ వెరీ టాల్ మ్యాన్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ రికగ్నైజ్ హిమ్ యాజ్ నోయల్ టాటా. కానీ రతన్ టాటా నడుచుకుంటూ పోతే అందరు గుర్తుపడతారు, జేఆర్డీ పోతే కూడా గుర్తుపడతారు. దేవర్ పీపుల్ హు ఆర్ అబౌవ్ దేర్ హైట్స్ అన్నమాట. ఆ ఇమేజ్ ఉంది వాళ్ళకి. కానీ ఇప్పుడు పెద్ద కంపెనీలు అయినప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అయినప్పుడు కూడా మన తెలుగు స్టేట్స్లో కూడా మీరు ఏం చేయబోతున్నారు రేపు? అట్లాంటి ఒక ప్యాట్రియాస్, ఇప్పుడు జిఎంఆర్ తీసుకోండి, గ్రంథి మల్లికార్జునరావు గారు ఉన్నప్పుడు ఆ ఇమేజ్ ఒకటి ఉంది అక్కడ పైన, ఒక పయనీర్ని బిల్డ్ చేశారు. వీఆర్ దేర్. మీరు డే టు డే ఫంక్షనింగ్ చూస్తారో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ యు ఆర్ దేర్ ఆన్ టాప్. ఓకే, రామేశ్వరరావు గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ సెక్టర్లో. అట్లాంటి పేర్లు ఉన్నప్పుడు దే విల్ గైడ్ అన్నమాట, అంతే. ఆ గైడెన్స్ ఫిలాసఫీకి ఉంటుంది. కానీ వాళ్ళు పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చేదాకా ఆ రెస్పెక్ట్ కమాండ్ నాన్నగారు ఉన్నదాకా కమాండ్ వింటారు, మాట వింటారు పిల్లలది. కానీ ఒకసారి ఆయన వెళ్ళిపోతే దెన్ ద నెక్స్ట్ జనరేషన్ హెస్ టు ప్రూవ్ దెమ్సెల్స్. మేము కూడా కేపబుల్, మేము కూడా కంపెనీ నడిపించగలను, మేము కూడా ప్రాఫిట్స్ తీసుకురావగలను, మేము కూడా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ నడిపించగలను చూపించడానికి ఒక కేపబిలిటీ ఉండాలి. అది లేకపోతే యూ విల్ ఫేస్ ద సేమ్ ప్రాబ్లమ్ యాజ్ నోయల్ టాటా ఇస్ ఫేసింగ్ టుడే. క్రెడిబిలిటీ ఇష్యూ వస్తుంది. దట్ మీరు ఒక బోర్డ్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, మీరు ఒక బోర్డ్ కాన్ఫ్లిక్ట్ హ్యాండిల్ చేయలేకపోయి అమిత్ షా దగ్గర వెళ్తున్నారు. ఇట్స్ యాక్చువల్లీ ఎ బ్యాడ్ స్టేట్మెంట్ ఆన్ ద లీడర్షిప్. ఇట్స్ అ రియల్ బ్లాక్ మార్క్ ఆన్ ద లీడర్షిప్. మీరు మీ ఇష్యూ మీరే దాంట్లో సార్ట్ అవుట్ చేయలేకపోతున్నాయి. యూఆర్ కాలింగ్ అ థర్డ్ పర్సన్ టు సార్ట్ ఇట్ అవుట్.
అండ్ దాట్ షోస్ దట్ యువర్ ఇన్కేపబిలిటీ అన్నమాట. సరే, చాలా ఇష్యూస్ ఉండొచ్చు, పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్ మనకు తెలియదు ఏం జరిగింది, బోర్డు రూమ్ ఏం బ్యాటిల్స్ జరిగింది. దీనికన్నా ముందు కూడా చాలా మటుకు పెద్ద పెద్ద కంపెనీస్, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో బోర్డు రూమ్ బ్యాటిల్స్ ఆర్ లెజెండరీ. బోర్డు రూమ్ బ్యాటిల్స్ అనేది ఏం చెప్తారు, చిన్న చిన్న దాని మీద కొట్టుకుంటారు వీళ్ళు. సో దిస్ వైజ్ టాటా అట్లీస్ట్ ఈ స్టేట్కి వచ్చినప్పటికీ వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి అనుకుంటాం. బహుశా జరగాల్సిందే. దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్, దే టూ బిగ్ టు ఫెయిల్ అంటారు ఇంగ్లీష్లో. సో 2-3 రోజులుగా అవుతుంది, ఇంకో 2-3 రోజులు ఈ ఎపిసోడ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బహుశా ఒక నెల తర్వాత ఐ థింక్ సో. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోర్డ్ మీటింగ్ అయిన తర్వాత ఏం డిసిషన్ తీసుకుంటారు. కొత్త అపాయింట్మెంట్స్ చాలా పెండింగ్ ఉంది టాటాలో. బోర్డ్ హెస్ టు క్లియర్ ఆల్ దోస్ అపాయింట్మెంట్స్. వాళ్ళ లాస్ట్ జనరేషన్ కూడా ఈవెన్ స్టీల్ కంపెనీ కానివ్వండి, మిగతా కంపెనీస్ అన్ని, టాటా ప్రాజెక్ట్స్ కానివ్వండి, చాలా దాంట్లో లీడర్షిప్ మార్పులు వస్తున్నాయి. అదంతా చేంజ్ చేయాలంటే బహుశా చంద్రశేఖర్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే ఆయన చూసుకుంటారు. బట్ అది కాకు నేనే అన్నిటికీ నేనే పెడతాను, నేనే సంతకం పెడితే నువ్వు అపాయింట్ చేయాలంటే దెన్ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.